చాలా రోజుల నుంచే నిరాహార దీక్షలు చేసుడు, లేదంటే ముట్టడులు చేసుడు, ధర్నాలు చేసుడు, ఇవన్నీ కూడా చేస్తుడు. అసలు ప్రభుత్వానికి సమయం ఉందా అట్లీస్ట్ వాళ్ళతో చర్చలకి పిలిచి వాళ్ళని చర్చించడానికి? ఎందుకంటే ఎన్నో సమస్యలపైన చర్చలు పెడుతున్నారు. నిరుద్యోగులు అనేది సమస్యలాగా అనిపిస్తుందా గవర్నమెంట్కి? మీరు ఒక్కటి గమనించాలి, ఇన్ని ఉద్యమాలు చేసినా రేవంత్ రెడ్డి స్పందిస్తలేడంటే మన మూలాలనే తప్పున్నది. ఎనుముల రేవంత్ రెడ్డి, ఎనుమంటే ఏందమ్మా? దున్నపోతు. ఆ దున్నపోతు మీద వాన పడితే ఆ దున్నపోతుకి ఉన్న సోయి ఉంటుందా? ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అంతే ఉన్నది. దున్నపోతు మీద వానపడ్డ పరిస్థితే ఉన్నది రేవంత్ రెడ్డికి. ఎట్లా స్పందిస్తుందని మనం అనుకుంటామమ్మా? ఈరోజు ఏరికోరి మొగుని తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నినట్టే ఉన్నది కదా. మరి ఎవరు తంతురు ఇప్పుడు? నిరుద్యోగులు రేవంత్ రెడ్డి అంతుండు. వాళ్ళ పెద్ద దిక్కు అనుకున్నారు. ఒకనాడు ఏం చేసిండు? వాళ్ళ పెద్ద ఆయన రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇరానీ ఛాయ్ తాగిపించిండా లేదా? తాగిపించి ఈరోజు మేము వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పిండు. నువ్వు రాహుల్ గాంధీ ఇరానీ ఛాయ్ తాగితే మన నిరుద్యోగుల ఇంటర్వ్యూ తాగే పరిస్థితికి తీసుకొచ్చిండు మన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. మనకి పార్టీలో చేరికలు చేసుకొని వాళ్ళ సంఖ్య పెంచుకునే దాని మీద ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల మీద లేదు. ఆ ఉన్న మంత్రి పదవులు 6 ఖాళీగా ఉంటే నింపనవాడు 2 లక్షల ఉద్యోగాలు అంటే ఎట్లా నమ్ముతామమ్మా? మనం నమ్మలేం కూడా మనల్ని. సో మరి ఎట్లా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్? ఎట్లా ఉంది గవర్నమెంట్ నుంచి? ఎందుకంటే నిరాహార దీక్షలు కంటిన్యూ అవుతూనే ఉంది, ప్రొటెస్ట్లు కంటిన్యూ అవుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడాన్ని ఎట్లా తీసుకుంటుంది? మేము రేవంత్ రెడ్డి స్పందించే వరకు దీక్షలు ఆపేటి ఉండవు. దీక్షల యొక్క క్రమం ఆపుతాం. ఈరోజు ఒక రకమైన పంతాలో ఉంటే రేపు ఇంకొక పంతా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పోలీసుల మీద కూడా నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఒకనాడు ఉద్యమ సమయంలో కూడా మా ఉస్మానియా యూనివర్సిటీలో ఆ ఎన్సీసీ గేట్ దాటి లోపలికి పోలీసులు రాకుండా హైకోర్టులు ఉత్తర్వు ఉండే అటానమస్ బాడీ అని చెప్పి ఈరోజు మా హాస్టల్ దగ్గరికి వచ్చి మమ్మల్ని గుంజుకొని పోయి ఒక అతీత శక్తులు లెక్క ఏదో ఉగ్రవాదులను కూడా ఇంత గుంజుకొని పోతారు ఒక్కొక్కరిని. ఆ కార్లు ఎక్కినాక నానా బూతులు వాళ్ళ వెహికల్ ఎక్కి. కేసీఆర్ సార్ ఏమో అరే పోలీసులకు మనం మోడర్న్ పోలీసు ఉండాలి, ఫ్రెండ్లీ పోలీసు ఉండాలని చెప్పి మంచి వెహికల్స్లు ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులు అదే వెహికల్లో ఎక్కించుకొని నానా బూతులు నానా దెబ్బలు. అది పరిస్థితి ఉన్నదమ్మా. సో ఇదనమాట నిరుద్యోగులు చెప్పే ముచ్చట. సో ఎన్ని సార్లైనా దీక్షలు చేయడానికి, ఎంత ప్రొటెస్ట్ చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే సర్కారు స్పందించే వరకు తమ ఉద్యమం ఆపరమని చెప్తున్నారు.